సిద్దిపేట నుంచి కవిత యాక్షన్ ప్లాన్. ఓకే, 21న చింతమడకకు పయనం, ప్రత్యేకంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించిన గ్రామస్తులు. ఏమో ఆవా అంటే చింతమడక నుంచి ప్రజలు పోయి ఆహ్వానించిర్రో కాలేదో కానీ మొత్తానికైతే కవిత యొక్క యాక్షన్ ప్లాన్ మాత్రం సిద్దిపేట నియోజకవర్గం నుంచి మాత్రమే ప్రారంభమైందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలుసు మనకు, ఇక్కడ ఇదంతా కూడా హరీష్ రావు ఇలాకా అంటారు సిద్దిపేట నియోజకవర్గం అంతా కూడా. ఇక మనకు పాత చరిత్ర మొత్తం తెలిసిన విషయమే, గత చరిత్ర అంతా తెలుసు. ఏదైనా సరే ఉద్యమాల పురిటిగట్ట అంటే సిద్దిపేటనే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మొట్టమొదలు కూడా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఇక్కడి నుంచే మొదలు పోటీ చేసి ఇక్కడి నుంచే గెలిచిండు. మళ్ళీ 2004 సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీ చేసి అప్పుడు చంద్రశేఖరరావు గారు సిద్దిపేట నుంచి మరియు కరీంనగర్ ఎంపీగా 2 స్థానాల్లో గెలవడం అనేది జరిగింది. అప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చేశాడు, మళ్ళీ అప్పుడు ఎంపీగా ఉంటూ ఈ యొక్క నియోజకవర్గాన్ని రాజీనామా చేసినప్పుడు అప్పుడే మన యువకుడు హరీష్ రావు మన సిద్దిపేట రాజకీయాలకు ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలుగా హరీష్ రావు గారికి ఎదురులేని నాయకుడిగా అవ్వడం అనేది జరిగింది. ఆయనే ఎంతో కొంత చాకచక్యంగా యూత్ను ఆకట్టుకోవడం, రకరకాల కార్యక్రమాలు చేసి మొత్తానికైతే కేసీఆర్ కుటుంబాన్ని హరీష్ రావు ఇక్కడ అడుగు పెట్టకుండా చేసిన ఘనత హరీష్ రావుకు ఉంది అని చెప్పొచ్చు. ఏదైతే ఎప్పుడు ఏ సంచలన వాక్యం మాట్లాడుతుందో కవితక్క అంటే బీఆర్ఎస్ లో వణుకు పుడుతుంది. మళ్ళా పొద్దుగాలని మళ్ళా వణుకు కొట్టించింది. ఎందుకు వణుకు కొట్టించింది అంటే నిన్న చింతమడకలు వేయరు అక్క, ఎంగిలి పూల బతుకమ్మకు నువ్వు మా చింతమడకకు వచ్చి బతుకమ్మ ఆడాలని చెప్పారు. మరి మొత్తానికైతే అద్భుతమైన యాక్షన్ ప్లాన్ ఏం చేస్తుందంటే అసలు సిద్దిపేటనే తను ఒక ఎజెండాగా ఎంచుకోవడం కూడా జరిగింది. మళ్ళా వాళ్ళు వచ్చినప్పుడు తక్కువ చేసిందా, గట్టిగానే మాట్లాడింది. అబ్బా మీరు చింతమడకల ఒక మంచి విప్లవకాన్ని కన్నా గడ్డ అది, నాకు ఇప్పటికి కూడా ఆ రోజుల బతుకమ్మలు గుర్తున్నాయి, అప్పుడు ఆడిన జ్ఞాపకాలు గుర్తున్నాయి, చింతమడకతో ఎంతో నేర్చుకున్నా అని కూడా వచ్చినటువంటి బయలక్కలకు కూడా గట్టిగానే మంచిగానే వాళ్ళతో ప్రేమగానే మాట్లాడింది. ఏమైనా సరే బీఆర్ఎస్ వర్గీయులకైతే ఒక కొరకరాని కొయ్యగా కవితక్క ఉన్నది అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే బీఆర్ఎస్ కు దినదిన గండం లెక్కుంది. అసలు ఎట్లా అంటే ఇంటి పోరు వల్ల, ఈ కవిత పోరు వల్ల ఏ పరిస్థితి రేపొద్దున ఏమైతుంది, ఎట్లయితుంది, ఏ నియోజకవర్గంలో కూడా ఏమైతుంది అంటే నాకు అర్థమవుతుంది. ఒక విషయంగా చెప్పాలంటే మరి కవిత గారు తన సొంతగా జాగృతి నుంచే మరి సిద్దిపేటలో భవిష్యత్తులో పోటీ చేస్తుందా, మరి వేరే పార్టీల నుంచి పోటీ చేస్తుందా, ఏదైతే మరి పోగొట్టుకున్న ఈ సిద్దిపేట మా ఇల్లుది, మా ఇంటిని మళ్ళా మేము బతుకు తెరువు కోసం వేరే కాడికి పోయినాం, మళ్ళా మాకు బతుకు తెరువు కరవైంది, మళ్ళా మా ఇంటికి మేము పోతాం అన్నట్టుగా మళ్ళీ సిద్దిపేట స్థానాన్ని మళ్ళా కల్వకుంట్ల కుటుంబమే చేజిక్కించుకోవాలనే ప్లానింగ్ లో మొత్తానికైతే కవితక్క ఉంది అని మనకి ఇక్కడ ఈజీగా మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించినటువంటి వార్తలే ఇది. ఏదైతే కవితక్క మొత్తానికైతే ఎంగిలి పూల బతుకమ్మకు చింతమడక సొంతూరుకు వచ్చి బతుకమ్మ ఆడడానికి మొత్తానికైతే సంకల్పించుకుంది. బిఎస్ఆర్ శ్రేణులు జర జాగ్రత్త, బీఆర్ఎస్ శ్రేణులు. కవితక్క కూడా ఎంగిలి పూల బతుకమ్మకు సిద్దిపేట కూడా ఆడుతుంది, తప్పేమున్నది అలా. ఓకే.